హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అయితే పాలకూర పప్పు అండి. మన పాలకూరతో క్విక్గా అలాగే టేస్టీగా పప్పుని అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపెడుతున్నానండి. ఫస్ట్ అయితే మనము కంది బ్యాళ్ళని అయితే ఇలా తీసుకొని ఇందులో ఏమైనా డస్ట్ అవన్నీ ఉంటే పోవడానికి వాటర్లో ఒక 3 టైమ్స్ అయితే వాష్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక 15 పచ్చిమిర్చిని తొటాలు తీసి వాష్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 15 తెల్లవాయల్ని పొట్టు తీసి ఇలా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక ఆనియన్ని ఇలా పెద్ద పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 మీడియం సైజ్ టమోటాస్ని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం చింతపండుని అయితే యాడ్ చేసుకోండి. కొంచెం అయితే సరిపోతుందండి, టమోటాస్ ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి పులుపు ఎక్కువ అవుతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని అయితే యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీరని అయితే ఇలా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనము ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరని వాటర్లో దీన్ని అయితే మనము బాగా వాటర్లో ఉప్పు వేసి కొద్దిసేపు నానబెట్టి వాటర్లో వాష్ చేస్తే ఇందులో ఉన్న ఆకలికి ఉన్న ఆ మట్టి అంత అన్నది వెళ్ళిపోతుందండి. అలా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా కుక్కర్లోకి అయితే యాడ్ చేసుకోండి. మనము వాష్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవడం వలన ఆ ఒక ఆకులకున్న మన్ను అన్నది క్లీన్గా వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇలా కుక్కర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అన్నది మీకు ఎంత యాడ్ చేసుకోవాలనేది తెలియకపోతే ఇలా మనము అన్నీ వేసుంటాం కదా, దాన్ని ఇట్లా ప్రెస్ చేసి చూస్తే కొంచెం పైకి వచ్చేంత వరకు వాటర్ వేస్తే సరిపోతుందండి. ఇక్కడ నేను తీసుకున్న బ్యాల్ అయితే ఒక 4 విజిల్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట. కొన్ని అయితే 3 విజిల్స్కే ఉడుకుతాయండి. అది ఒక 3 to 4 విజిల్స్ అయితే సరిపోతుంది అన్నమాట. చూడండి, యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇలా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి, 4 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నాను కదా, ఆకుకూర బ్యాళ్ళు అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయినాయి అన్నమాట ఇక్కడ. సో ఇలా మనము మూత తీసుకున్న తర్వాత ఉంటుంది కదా ఇంకా వాటరు, అదంతా పక్కన తీసి పెట్టుకోండి. పక్కన తీసి పెట్టేసుకున్న తర్వాత ఈ యొక్క పప్పునంతా మెదుపుకోవడానికి ఒక స్మాషర్ అయినా లేకపోతే ఇలా పప్పు గిత్తితోనైనా ఇలా స్మాష్ చేసుకోండి. పప్పునైతే మరి నున్నగా స్మాష్ చేసుకోవద్దు, బాగుండదండి తినేటప్పుడు. కొంచెం కచ్చాపచ్చగా ఉన్నప్పుడే మనకి పప్పు కూడా బాగా ఉంటుందన్నమాట. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఇంతవరకు ఇంత మెదిగేంతవరకు మనం మెదుపుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఇలా అన్నమాట. మరి నున్నగా అయితే తినేటప్పుడు మనకి అంత బాగా అనిపించదు అన్నమాట అండి. చూసారు కదా, ఇలా ఇంత మాత్రం అయితే మెదుపుకోండి పప్పుని. ఇలా మనం పప్పునైతే ఇలా మెదుపుకున్న తర్వాత మనం పోపు వేసుకోవడానికి పోపునైతే రెడీ చేసుకున్నామండి. పోపు వేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం శనగపప్పుని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలని అయితే యాడ్ చేసుకొని 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. ఒక 2 రెమ్మలు కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఒక ఆనియన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుని ఒక ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని
మనము మెదిపి పెట్టుకున్న పప్పులోకైతే ఈ పోపుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఆ పోపు అన్నది మొత్తం పప్పు అంతటికి బాగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని మీరు సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. చూస్తున్నారా ఎంత టేస్టీగా ఉండే పాలకూర పప్పు అన్నది ఎంత ఈజీగా క్విక్గా రెడీ అయిపోయిందో. ఇలా అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు టైం తక్కువ ఉన్నప్పుడు కూడా ఇలా కుక్కర్లో అన్నీ వేసి ఒక 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా వైట్ రైస్ లేక కానీ చపాతీ లేక కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.